హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇవాళ నేను ఒక స్టోరీ చెప్పబోతున్నా. సో అట్ ద సేమ్ టైం నిన్న నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి పాట. మా పిల్లలు డ్యాన్స్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి అదే వీడియోని నిన్న ఆఫ్టర్నూన్ కూడా కొంచెం మోడిఫికేషన్ చేసి పెట్టాము. దానికైతే కొంచెం వ్యూస్ తక్కువ వచ్చాయి. బహుశా చూసిన వాళ్ళు మళ్ళీ కొత్త విధానంలో చూడలేదు అని ఫీల్ అవుతున్నారేమో, నాకైతే తెలియదు. ఎనీవే, మన ఛానల్లో కొత్తగా చేరిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఇందాక ఒక స్టోరీ రాశాను. ఆ స్టోరీ ఆ ఇంట్రడక్షన్లో వచ్చే పాట కూడా ఈవేళ నేను మీకు పాడి వినిపించబోతున్నాను. నేను చెప్పే ఈ స్టోరీలో నేను వేసే ఒక ప్రశ్న ఉంది. దానికి సమాధానం మరి మీరు చెప్తారని అనుకుంటున్నాను. చెప్పిన వాళ్ళకి మనం కలిసి గెట్ టుగెదర్ పార్టీలో ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది, అన్డౌటెడ్లీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్టోరీ ఏంటంటే, ఓ పల్లెటూరు, ఉదయం 5:30, 6 ఆ టైం అవుతుంది. సూర్యోదయం అన్నమాట. అప్పుడప్పుడే ప్రపంచం నిద్ర మేల్కొనేటువంటి వేళ అది. ఇంట్లో నుంచి పెద్ద పెద్దగా కేకలు వినపడుతున్నాయి. ఆ ఇంట్లో నలుగురు మాత్రమే ఉన్నారు. అమ్మ, నాన్న, ఓ చెల్లి, ఓ అన్నయ్య. మన కథలో కథానాయకుడు ఈ అన్నయ్యే. పెద్ద పెద్దగా కేకలు వినపడుతూ ఉండి ఒక్కసారిగా తలుపు ఇట్లా ఓపెన్ అవ్వడం, అందులో నుంచి వెనక నుంచి తోసివేయబడ్డ ఈ అబ్బాయి నేరుగా వచ్చి అట్లా పడ్డం. నిన్ను మేము కనలేదు, నీకు మాకు సంబంధం లేదు, సొంతవాడు కాదు నువ్వు. సో నువ్వు చచ్చిపోతావా, మమ్మల్ని చచ్చిపోమంటావా అని తల్లి అనడం. ఇంట్లో నుంచి ఏడుస్తూ బయటొచ్చి నిన్ను అన్నా అనడం. నువ్వు మా అమ్మా నాన్నని అమ్మా నాన్న అని పిలవడం మా చావుకు కారణం అవుతుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే కాసేపట్లో మా ప్రాణం కూడా పోతుంది. వెళ్ళిపో అని చెప్పడం. ఏ కారణం చేత తండ్రి లోపలే ఉన్నాడు, బయట రాలేదో, ఏ కారణం చేత ఈ అబ్బాయి బయట నించుని సమాధానం తిరిగి చెప్పకుండా వెయిట్ చేస్తున్నాడో, కొన్ని క్షణాల తర్వాత తల్లి కూతురు ఇద్దరు లోపలికి వెళ్ళి గట్టిగా తలుపులు వేసుకోవడం. ఇతను ఆ బాధలో నుంచి, వారన్న మాటల నుంచి తేరుకునే లోపే ఇంట్లో పెద్దగా మంటలు రావడం, చనిపోవడం. కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయని ఈ అబ్బాయి, 12 ఏళ్ళ వయసున్న ఈ అబ్బాయి ఒంటరిగా నడుచుకుంటూ ప్రపంచంపైకి యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. పరిచయం లేని ప్రపంచంతో ప్రయాణం సాగిస్తున్నాడు. బంధుత్వం తెలియని బంధాలను పెనవేసుకోవడానికి బాధతో వెళ్తున్నాడు. కల్మషం లేని ఆ చిన్న మనసుకి ఎన్ని కష్టాలు వచ్చాయని కాలం ఎదురు తిరిగి మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని దిక్కుదోచిన పరిస్థితులు వెళ్తున్నాడు. అప్పుడు ఈ పాట ఒక మౌంటేజ్ సాంగ్ లాగా వస్తుంది. ఆ పాట ఇప్పుడు నేను మీకు పాడి వినిపిస్తాను. ట్యూన్ పాడతాను, లిరిక్స్ మాత్రం 2 లైన్స్, అంతకుమించి చెప్పను. ఎందుకంటే మనం త్వరలో దీన్ని చూడాలి కదా తెరపైన, అలాగే మన ఛానల్లో. అందుకని ఓకే. ఎగిరెగిరి పడకు ఓ కాలమా, నీకెదురొస్తున్నాను చూడు, పగబట్టి పతనమే చేసిన ప్రళయాన్నయ్య వస్తా చూడు. ఓకే, నాకు మీతో పాట మొత్తం పంచుకోవాలని ఉంది. బట్ మరి మెయిన్ సాంగ్ వచ్చినప్పుడు సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి, ఎగ్జైట్మెంట్ కావాలంటే ఈరోజు ఇది ట్యూన్లో పాడితే బాగుంటుంది కదా.
ఎగిరెగిరి పడకు ఓ కాలమా నీకెదురొస్తున్నా చూడు, పగబట్టి పతనమే చేసిన ప్రళయాన్నై వస్తా చూడు. తరరారారారారారా 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 తరరారారా తరరారారా తరరారారా. ధం 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 దనక ధం 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 ధమ ధం దం 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 దనక దం 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 దం. ఎగిరెగిరి పడకు ఓ కాలమా నీకెదురొస్తున్నా చూడు, పగబట్టి పతనమే చేసిన ప్రళయాన్నై వస్తా చూడు. ఇది ఫ్రెండ్స్, నాకే ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు, మీకు అన్నీ పనిచేసుకోవాలని ఉంది కానీ సో తప్పకుండా మెయిన్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఇంతకంటే బెటర్గా మ్యూజిక్తో మనం విందాం, చాలా బాగుంటుంది. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే మెసేజ్లో పెట్టారనుకోండి గ్రూప్లో, నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఛానల్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.